నా చిన్నప్పుడు మా నాయనమ్మ తినేటప్పుడు ఎప్పుడు ఒక స్టోరీ చెప్తా ఉండేది. అది చాలా ఫన్ గా ఉంటుంది. ఇప్పుడు తలుచుకుంటే నేను మీతో షేర్ చేసుకుంటాను. అయితే మా నానమ్మ బ్రిటిష్ వాళ్ళ స్కూల్లో చదువుకునేదంట. అప్పటికి మనకి ఇంకా స్వాతంత్రం రాలేదంట. అయితే లంచ్ టైంలో అందరూ వరుసగా కూర్చొని తింటూ ఉంటారంట. ఇప్పుడు మనకి తినేటప్పుడు తేనుపులు వస్తాయి కదా, అలా ఆ టైంలో వాళ్ళకి తేనుపులు వస్తాయంట. ఫుడ్ దగ్గర నుంచి లేపేసేవాళ్ళంట. అంటే ఇంకా తిననిచ్చేవాళ్ళు కాదంట. చాలు నీకు ఇంకా ఫుడ్ ఎక్కువైపోయిందని లేపేసేవాళ్ళంట వాళ్ళు. అయితే ఇది మా నానమ్మ నా చిన్నప్పుడు చెప్పింది. మనకి అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పేవి కొన్ని కొన్ని స్టోరీస్ అలా గుర్తుండిపోతాయి కదా. నాకు ఇది ఒక మంచి మెమొరీగా గుర్తుందనమాట. తినే ప్రతిసారి గుర్తొస్తుంది నాకు ఇది. అప్పుడు అనిపించింది మన ఫుడ్ మనం తినడానికి ఎందుకు వేరే వాళ్ళ పర్మిషన్ అని. కానీ అప్పుడు క్వశ్చన్ చేసే అంత మెచ్యూరిటీ లేకుండే. రాను రాను అర్థమైంది తిండి తినడానికే కాదు, గాలి పీల్చుకోవాలన్నా వాళ్ళ పర్మిషన్ ఉండాలి అని. ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు అంటే అప్పటి వాళ్ళు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు కానివ్వండి, అంబేద్కర్, జవహర్ లాల్ నెహ్రూ, గాంధీ గారు, వీళ్ళందరూ ఆల్రెడీ చదువుకొని అంటే లండన్లో అక్కడెక్కడ చదువుకొని ఉన్నతమైన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళే. వాళ్ళు వాళ్ళ ఫుడ్ కోసం కష్టపడలేదు, ప్రాణత్యాగం చేయలేదు. మన కోసం అంటే నెక్స్ట్ జనరేషన్ కోసం కష్టపడ్డారు. అంటే మన కోసం. అప్పుడు వాళ్ళు మనకి ఎందుకు అనుకుంటే ఇప్పుడు మనకి నచ్చిన ఫుడ్ తింటూ నచ్చినట్టు బతికే వాళ్ళం కాదు. ఫైనల్ గా నేను ఏం చెప్తున్నానంటే రేపటి జనరేషన్ మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే వాళ్ళకి మంచి చెప్పాలన్నా చెడు చెప్పాలన్నా మనమే చెప్పాలి. బికాస్ వాళ్ళకి మనలాగా అమ్మమ్మలు నాయనమ్మలతో ఉండే జనరేషన్ కాదు కదా ఇది.